శ్రీలలిత సహస్ర పారాయణం చేస్తే ఏం జరుగుతుందంటే భండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి లలితా దేవి ఆవిర్భవించింది. అసుర సంహారం తరువాత అమ్మవారిని శాంతింపజేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీలలిత సహస్రనామం గా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితా దేవి పరిణయమాడింది. సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. అరుణవర్ణంలో ప్రకాశిస్తూ పాశాన్ని, అంకుశాన్ని, పుష్పబాణాలను, ధనస్సును 4 చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీలలితా దేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమే దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని, కళల్లో ప్రావీణ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ప్రశాంతతను, సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక. లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని, అలాగే ప్రాతః స్మరామి లలితా వదనార విందం అంటూ ప్రారంభమయ్యే శ్రీలలితా పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేష ఫలప్రదం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.